Hello, if you are listening this voice for the first time, myself Mercy. Welcome back to my channel Make with Mercy. పిల్లల్ని రోజు స్కూల్కి పంపించేటప్పుడు లంచ్ బాక్స్లో బాక్స్ పెడతాము, నాప్కిన్ పెడతాము, స్నాక్స్ పెడతాము, అన్నీ పెడతాం. కానీ అతి ముఖ్యమైన స్పూన్ పెట్టడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నగా ఉంటాయేమో, అవి ఎక్కడ ఉంటాయో ఎక్కడ పెట్టామో సరిగా కనిపించదు. ఒక్కొక్కసారి చాలాసార్లు వెతుకుతాం, అంత ఈజీగా కనిపించవు. కానీ ఇదొకటి మీ కిచెన్లో ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా మీకు పని ఈజీ అవుతుందని చెప్తాను నేనైతే. ఈ ప్రొడక్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. అరౌండ్ నాకు 387 రూపీస్ పడింది. బయట చూసినట్లయితే ఇలా ఉంది. దీని ప్యాకింగ్ అంతా నీట్గా ఒక బాక్స్లో ప్యాక్ చేసి పంపించారు. దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పూన్స్ ఉన్నాయి. మొత్తం 8 హ్యాంగింగ్స్ ఉన్నాయండి. దీనికి 8 హ్యాంగింగ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ స్పూన్స్, అంటే స్మాల్ స్పూన్, బిగ్ స్పూన్, ఫోర్క్లు, ఇలా దానికి 8 హ్యాంగింగ్స్కి 8 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పూన్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రొడక్ట్తో ఒక చిన్న చిక్కు ఉందండి. అదేంటన్నది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కవర్ తీసేస్తే ఈ ప్రొడక్ట్ అనేది చూడడానికి అయితే బయటికి చాలా బాగుందండి. మొత్తం స్పూన్స్, మొత్తం ఐటెం అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్తోనే చేశారు. పైగా ఇది రొటేట్ చేసుకోవచ్చండి. ఇది మనం పైన పట్టుకొని తిప్పితే రొటేట్ అవుతుంది. మనకి ఏ స్పూన్ కావాలంటే ఆ స్పూన్ తీసుకోవచ్చు. చక్కగా రొటేట్ అవుతుంది ఇది కిందన. ఇంకా దీనికి చెప్పాను కదా ఇందాక, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పూన్స్ ఇచ్చారని. అంటే బేబీ స్పూన్స్, దాని కొంచెం చిన్న చిన్న స్పూన్స్ నుంచి పెద్ద స్పూన్స్ వరకు ఇచ్చారండి. ఎన్నో స్పూన్స్ ఇవ్వలేదండి, ఒక్కొక్క హ్యాంగింగ్కి 3 స్పూన్స్ ఇచ్చారు అంతే. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పూన్స్తో ప్రొడక్ట్ అయితే చాలా బాగుందండి చూడడానికి. మనకి ఈజీగా వెతుక్కోవడానికి కూడా బాగుంటుంది. దానితో పాటు దీనికి స్పూన్కి చివరన చిన్న చిన్న హోల్స్ ఇచ్చారండి. ఆ హోల్స్ని యూజ్ చేసి మనము ఆ హ్యాంగింగ్స్కి తగిలించుకోవాల్సి ఉంటుంది స్పూన్స్. చెప్పాను కదండి, 8 హ్యాంగింగ్స్కి ఒక్కొక్క దానికి 3 స్పూన్స్ ఇచ్చారు అంతే. అంతకు మించి ఎక్కువ ఏమి ఇవ్వలేదండి. ఇది దగ్గర నుంచి చూసుకుంటే ఇలా ఉంటుందండి. ఐటమ్ స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పారు కదండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కి మధ్యలో ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ పెట్టి పంపించారండి. స్పూన్ కి మధ్యన. స్పూన్లు అయితే చాలా బాగున్నాయి, కానీ స్టాండే కొంచెం ఎందుకో నాకు తేడాగా ఉందని అనిపిస్తుంది. స్టీల్ అనేది కొంచెం పాడైనట్టు అనిపిస్తుంది నాకు. సో ఇదే ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. ఇంతకు ముందు ప్రోడక్ట్ లో ఒక చిన్న చిక్కు ఉందని చెప్పాను కదండి. అదేంటంటే, ఈ ప్రోడక్ట్ కి ఏ స్పూన్ కైనా హోల్ ఉంటే ఆ స్పూన్ మాత్రమే వీటికి తగిలించగలము. మన ఇంట్లో ఉన్న అన్ని స్పూన్ కి దీన్ని అడ్జస్ట్ చేయలేమండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. థ్యాంక్